హాయ్ పిల్లలు, మీకు ఒక మంచి కథ చెప్తాను వినండి. ఆనందాపురం అనే ఊరిలో ముగ్గురు స్నేహితులుంటారు. వారిలో ఒకరు శిల్పి, రాయినైనా శిల్పంగా మార్చగల నేర్పరి. ఇంకొకరు వస్త్ర వ్యాపారి, మరొకరు నగల వ్యాపారి. ముగ్గురు స్నేహితులు వ్యాపారరీత్యా ఊర్లూళ్ళు కలిసి ప్రయాణం చేసేవారు. ఒకప్పటి కాలంలో ఒక ఊరి నుండి ఒక ఊరు వెళ్ళాలంటే అడవిని దాటుకుంటూ రోజుల తరబడి కాలినడకన ప్రయాణం చేయాలి. అలా ఒకనాడు ముగ్గురు స్నేహితులు వ్యాపారరీత్యా అడవిలో ప్రయాణం చేస్తూ అలసిపోయారు. వారికి విశ్రాంతి తీసుకోవాలని కోరుకుని చెట్టు కోసం చూస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండడం గమనించారు. ముగ్గురు స్నేహితులు చెట్టు దగ్గరకు వెళ్ళి మునిని విశ్రాంతి తీసుకొనుటకు అనుమతిని కోరిరి. అప్పుడు ఆ ముని ఇలా అనెను: ఓ బాటసారులారా, నేను మీకు ఒక షరతు విధిస్తాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తే విశ్రాంతి తీసుకొనుటకు అనుమతిస్తాను అని చెప్పారు. అలా ముగ్గురు సరేనంటారు. అది ఏమనగా, ముని, మీరు విశ్రాంతి తీసుకోవాలంటే ఒకరు విశ్రాంతి తీసుకోవాలి, ఒకరు ధ్యానం చేయాలి, ఒకరు కాపలా కాయాలి అని తెలిపెను. సరేనంటారు మిత్రులు. అలా మొదటిగా ముందుగా కాపలా కాసేవాడు శిల్పి. శిల్పి కాపలా కాయగా తనకు ఏమీ తోచక ఎదురుగా ఒక రాయి ఉంటే ఆ రాయిని శిల్పంగా చెక్కెను. తర్వాత వస్త్ర వ్యాపారి కాపలా కాసెను. కాపలా కాసే సమయంలో ఏమీ తోచక శిల్పానికి వస్త్రాలను తొడిగాను. చివరిగా నగల వ్యాపారి కాపలా కాసే సమయంలో శిల్పానికి ఆభరణాలు అలంకరించాను. అప్పుడే కళ్ళు తెరిచిన ముని ఆ శిల్పంను చూసి ముచ్చటేసి ప్రాణం పోసెను. అప్పుడు ఆ శిల్పం అందమైన యువతిగా మారాను. అప్పుడు ఆ యువతిని చూసిన ముగ్గురు స్నేహితులు ఆ అందమైన అమ్మాయి తనకు సొంతం అంటే తనకు సొంతం అని గొడవ పడసాగిరి. ఆ యువతికి మాత్రం అందరూ సమానమే. అంటే రాయిని శిల్పంగా మార్చిన శిల్పి, వస్త్రాలను తొడిగిన వ్యాపారి, నగలను అలంకరించిన వ్యాపారి, ప్రాణం పోసిన ముని అందరూ సమానమే. ఈ ప్రశ్నకు మనం ఎవరమైనా సమాధానం చెప్పగలమా అంటే లేదు. కాబట్టి ముని ఏమన్నాడంటే, శిల్పం చెక్కిన శిల్పి తండ్రితో సమానం, ప్రాణం పోసిన నేను తల్లితో సమానం, వస్త్రాలను ఇచ్చిన వ్యక్తి తోబుట్టువుతో సమానం. మన సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీకి నగలను అలంకరించుకునేది తన భర్త కొరకే. కాబట్టి నగలను అలంకరించినవాడు భర్త అవుతాడు అని ముని చెప్పగా ముగ్గురు స్నేహితులు అంగీకరించారు. ఆ యువతిని వివాహమాడిన నగల వ్యాపారి తనతో వెంట తీసుకుని వెళ్ళాను. కథ సుఖాంతమయ్యాను. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.